శ్రీ సత్యనారాయణ స్వామి నమో నమః. యాక్చువల్లీ నాకు ఈ ప్రసాదం అంటే చాలా ఇష్టం. ఇప్పుడు కూడా ఏంటంటే ఫంక్షన్లో లేకపోతే ఎవరైనా ఇస్తే తినాలని చాలా ఇష్టమే. కానీ షుగర్ అనేది తింటే ఏమవుతుంది, ఇలాగే ఒకసారి తినేస్తే ఏదో అంటే ప్రసాదం లాగా తినాలి, చాలా ఎక్కువగా తినేసాను, ఏదో ఇబ్బంది అయింది. ఈరోజు ఏటో నాకు శివదేవుడు పూజ చేసినప్పుడు సత్యనారాయణమూర్తి పూజ చేసినంత ఫీల్ వచ్చేస్తుంది అనమాట. సరే ఈ విషయం వదిలిపెడితే దీనికి నేను ఏమేమి తీసుకున్నానంటే ఇదొకటి ఈ షాప్లో అమ్ముతారు కదా ఆ నూక శుభ్రంగా వేపేసాను, జీడిపప్పు కదా వేపేసా, కొంచెం కల్కండ్ శుభ్రంగా అమందస్తాలు వేసి దంచేసా, ఇలైచి మరి ముద్ద కర్పూరం, ఇందులోనే ముద్ద కర్పూరం ఉందన్నమాట. ఈ దీంతో గ్లాసుడు ఆవు పాలు తీసుకున్నా, 3 గ్లాసులు మామూలు నీళ్ళే తీసుకున్నా. ఎందుకంటే ఈ ప్రసాదం మాత్రం ఉత్తి పాల్లోన పెద్దగా చాలా బాగుంది. అయితే గ్లాసుడు పాలకి నేను 3 గ్లాసుల నీళ్ళు మిక్స్ చేసా కలిపా. అన్నపూర్ణ ఆకేసి ఉడకపెట్టి జీడిపప్పు వేసి వేపించిన తర్వాత పంచదార కొంచెం లైట్గా తీసుకున్నా. కానీ ఈ కలకండ్ని శుభ్రంగా గుండ చేసి ఈ గ్లాస్తో 3/4 గ్లాస్ వేసా. షుగర్ కొంచెం తక్కువగా ఉండాలని, ఎక్కువైతే నచ్చరని. అయితే చాలా బాగా వచ్చింది ప్రసాదం, మాత్రం చాలా బాగా వచ్చింది. ఎప్పుడు ఎక్కడ తిన్నా కూడా చాలా ఇబ్బందిగా, అమ్మో భయం ఏదైనా అవుతుందో, లేకపోతే ఎక్కువ తినాలని ఇష్టమో తినలేకపోయేదాన్ని. సత్యనారాయణ స్వామి అయితే ఇప్పుడు నా మెసేజ్ ఏంటంటే ఆ ఒక్క సన్నిధానంలో కూడా ఈ ఒక్క ప్రసాదము ఇలాగే కానీ ఈ ఒక్క తాటి బెల్లంతో ఇలాగ చేస్తే బాగును అని నాకు అనిపిస్తుంది. అయితే పాత పద్ధతులు వాటికి అతిక్రమించడం మన వల్ల కాదు, ఏమో చూద్దాం. ఇంతటితో సెలవు తీసుకున్నాను. యాక్చువల్లీ ఉండండి, ఒక చిన్న ప్లేట్లో వేసుకుంటాను. ఈ ప్లేట్లో వేసుకొని ఇప్పుడు చూస్తా. శ్రీ సత్యనారాయణని సేవలు చేరమ్మా, స్వామిని మనసారా కొలుచున్నాను. శ్రీ సత్య చాలా వేడిగా ఉంది. పెద్ద డిఫరెన్స్ అయితే ఏటి లేదు, కొంచెం ముద్ద కర్పూరమే కొంచెం తక్కువ వేయవలసింది, కొంచెం ఎక్కువేమో అని అనిపిస్తుంది, అంతే. బాగానే ఉంది కానీ ఎగ్జాక్ట్ షుగర్ అంత టేస్ట్ అయితే లేదు, బాగానే ఉంది. ఇంతటితో సెలవు తీసుకుంటున్నానండి. నా సత్యనారాయణమూర్తి ప్రసాదం ఈరోజు.